ఈ పేరండి అశోక్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తీసుకుంటే జగన్ మొన్న ఢిల్లీ టూర్ వెళ్ళాడు. ఢిల్లీ టూర్లో ధర్నా ఏదైతే భాగం అనుకున్నారు కానీ ప్రతి ఒక్కరు బ్యాక్ డ్రాప్లో ఇండియా కూటమి ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దానిలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని విలీనం చేస్తున్నట్టు ఈయన కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్టు అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందంటారా? ఈయన కడప ఎంపీగా పోటీ చేసిన కాంగ్రెస్లో చేరాలనుకున్న కాంగ్రెస్లో చేర్చుకోరు, తీసుకోరు. ఎందుకంటే అప్పుడు సోనియా గాంధీతో డ్రామాలు ఆడాడు. అర్థమైంది. తండ్రి చచ్చిపోయినప్పుడు ఏదో వాళ్ళు ఇవ్వాలి కానీ ఈయన లాగేసుకున్నాం అనే టైప్లో అనుకున్నాడు. ఆనాడే ఈయన కట్ చేశారు. ఇప్పుడు అంత సీన్ లేదు జగన్కి. ఎందుకంటే ఇక్కడ వాల్యూ లేదు. రేపో మాపో జైల్లో పడేస్తారు. అది తెలిసి ఈ రోజు నుంచే ఈ డ్రామాలు ఆడుతూ మొదలుపెట్టాడు. ఢిల్లీలో ఏంటి ఉదాహరణకి అతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు న్యాచురల్గా మాట్లాడతాడు. ఈయన చూడండి నటిస్తా మాట్లాడుతుంటాడు. మీకు చాలా ఫొటోస్ చాలా ఆయన మాట్లాడే యాక్టింగ్ అవన్నీ తెలిసిపోతుంటాయి. అవసరం అఖిలేష్ యాదవ్ వాడు ఏం బిక్తాడని ఇక్కడ బీకలేనోడు అక్కడ బీక్తాకెళ్ళి ఏదో అక్కడి నుంచి ఏదో సానుభూతో ఇంకోటో వాళ్ళ మద్దతు తీసుకుందామని ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ జైలుకి వెళ్ళడానికి తప్పించుకోవడం, ఈ కేసులను తప్పించుకోవడానికి కాంగ్రెస్ పట్టు అంటే జాతీయ పార్టీ పట్టు తీసుకుంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది, మనం ఏదో రకంగా సైడ్ అవ్వచ్చు అనే ప్లాన్తో ఉన్నారని చెప్పుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి? 100%. కానీ వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్లు ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకే ప్రాబ్లం. వాళ్ళకే తెలుసు. అంత తేలిగ్గా జగన్కి సపోర్ట్ ఇచ్చేసేసి జగన్ సేవ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మురిగిపోతారు. అందుకే జగన్ పక్కా పెట్టారు. వెళ్ళాడు కాబట్టి ఉట్టినే పరామర్శ అవి ఇవి తెలిసిపోతున్నాయి. మీకు ఛానల్లో చూస్తుంటే ఆయన ఇంటర్వ్యూలు ఆయన అది పబ్లిక్ తెలిసిపోతుంది తన నటన. ఇప్పుడు 5 ఏళ్ళు నువ్వు ఏనాడు మాట్లాడవు, ఇవాళేమో అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోతావు, అసెంబ్లీలో ఏదో వాగేస్తావు, ఢిల్లీకి వెళ్ళిపోతావు. ఏంటి అసలు నువ్వు ఎన్ని అరాచకాలు సృష్టించావు రాష్ట్రంలో, ఎన్ని మటలు చేయించావు, ఎంత ప్రాబ్లం చేసావు నువ్వు. అట్లాంటిది పట్టుకుని ఏమో నీకు 40 రోజులు గవర్నమెంట్ రాలేదు, ఆ గవర్నమెంట్ ఒక పక్కన పనిచేస్తుంది, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు, మినిస్టర్లు పనిచేస్తున్నారు, ఒక పక్కన కేంద్రం ఫండ్స్ ఇచ్చింది. ఏంటి ఏనాడన ఉందా? ఇప్పుడు అమరావతికి 15,000 కోట్లు ఇచ్చింది, 12,000 కోట్లేమో మన పోలవరానికి ఇచ్చింది. ఇంకా పథకాల కోసం వాటి కోసం ఇంకా ఏవో కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు తెలుసు అవన్నీ. కేంద్ర బడ్జెట్ రిలీజ్ అయింది. మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు 2nd ప్లేస్లో, ఒక విధంగా 1st ప్లేస్లో కూడా గ్రాంట్స్ అన్నీ వచ్చినాయి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు విమానాశ్రయాలు అభివృద్ధి చెందుతున్నాయి. అంటే ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు అసెంబ్లీ సెషన్స్ రోజు అసలు అసెంబ్లీ సెషన్స్ ఎగ్గొట్టడానికి కారణం మెయిన్ మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తగలబెట్టేశారు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ధర్నా అనేది మొదలెట్టారని చెప్తున్నారు. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దాదాపుగా కొన్ని 100 ఎకరాల భూములు అనేవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి కానీ, అనుచరులే కానీ వీళ్ళందరూ కూడా కబ్జా చేసి తినేశారు. వాళ్ళ బాధితులు ఎక్కడైతే గోల్ చేస్తారు దానికి సంబంధించిన కేసులు బయటకు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నాను మొదలుపెట్టారని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఈ జగన్మోహన్ రెడ్డి తీరును చూస్తే? అసలు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ రిజిస్టర్ ఆఫీసులు అన్ని చోట్ల జాగ్రత్త పడిపోయాడు. తన దోపిడీలు, ఈ ల్యాండ్ కబ్జాలు చాలా మామూలు ఎకరాలు కాదు, ఎన్నో వేల లక్షల ఎకరాలు వాళ్ళ మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎంపీలు కానీ ఎవడవని కానీ అతను రౌడీజం కానీ ఎవరైనా సరే ఎంత దోపిడీ చేశారో గతంలో తెలుసు అందరికీ. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ ఎన్టీవీ ఒకటి, TV9 ఒకటి, అసలు వీళ్ళేంటో అర్థం కాదు. అరే తప్పును తప్పులా చూపించాలి. ఇప్పుడు నాకు జగనేమి శత్రువు కాదు, అది పరిపాలన శత్రువు నాకు. అర్థమైందా? వైఎస్ఆర్సీపీ శత్రువులు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు పార్టీ కాదు మనకి క్యాండిడేట్. వాళ్ళు చేసే పనులే మనకి ప్రాబ్లం. ఏమైనా అసలు ఒక పనైనా చేశారా వాళ్ళు? చేసినట్టు దాఖలాలు ఉన్నాయా? ఎంతసేపు పథకాలు అంటాడు. ఎవడకు కావాలి పథకాలు? అసలు నిజంగా ఆర్టీసీ బస్ స్టాండ్ అంతా అమరావతిలో పెట్టి ఆ రోజు 200 గజాలు అది ఇది అని చెప్పాడు. ప్రజలు మాకు వద్దన్నారు. బాబు మేము ఉన్న చోటే మాకు 100 గజాలు 200 గజాలు ఎంత ఇవ్వు, అక్కడికి వచ్చి మేము ఎక్కడ ఉంటామని చెప్పేసి ప్రజలు మొత్తుకున్నారు. అది అలాగే ఆగిపోయింది. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాల్లో గతంలో చూసుకుంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి సమావేశాల్లో ఎంతసేపు వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం అనేటట్టు ఉండదు. ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ ఎవరైతే ఇప్పుడు 164 మందిలో ఎమ్మెల్యేల్లో ప్రశ్నలు వేస్తున్నారు, దానికి సంబంధించిన శాఖ మంత్రులేమో ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే శాసనసభకి ఇప్పుడు జరుగుతున్న శాసనసభ సమావేశాలకి ఏమైనా డిఫరెన్స్ బాగుందా? అంటే గొప్పగా అనిపిస్తుందా? చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఈ ఎమ్మెల్యేలు అడిగిన మంత్రులు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు స్పీకర్ గారికి విన్నపిస్తున్నారు. చాలా గౌరవంగా ఉంది, చాలా ఉందాగా ఉంది. అదేంటంటే అసెంబ్లీలో రౌడీయిజమే, బయట రౌడీయిజమే.
చాలా 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 అంటున్నారని కాదు, అది చెప్పడానికి చాలా నీచంగా ఉంటుంది. ఏం చేశారు అసలు వాళ్ళ పరిపాలన? అరే బయట అది కొడవల నానిగాడు ఆడి పేరు, నేను పెట్టిన పేరు. ఆ కొడవల నానిగాడు అసలు పాపం ముఖ్యమంత్రిని అట్లా తిట్టొచ్చా? 3 ఏళ్ళు 3 ట్రిప్పులు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన అంత అసభ్యంగా తిట్టొచ్చాడు. అసలు ఆయన ఇంకా అరెస్ట్ చేయకుండా ఎందుకు కూరుకుంటున్నారో అర్థం కావట్లేదు నాకు. ఇమీడియట్లీ ఈ ఎదవలందరినీ అరెస్ట్ చేసి పడేయాలి. పేర్లేని నానిగాడు, ఆ జోకుల రమేష్ గాడు, ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి జనసేన తరపున ఎవరైనా తిట్టారా? ఎవడన్నా తిడితే వాళ్ళని ఖండిస్తారు తప్ప, ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళని ప్రశ్నిస్తారు తప్ప తిట్టటాలు గిట్టటాలు మేము చెయ్యం. ఇప్పుడు నేను చేయను. అది ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నారు కదా జనసేన నుండి ఎవరైనా తిట్టారని అడుగుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో నేరుగా సభలోనే చెప్పాడు, మా ఎమ్మెల్యేల్లో ఎవరు తప్పు చేసినా నాది బాధ్యత, ఒకవేళ నేను తప్పు చేస్తే నన్నైనా ఉపేక్షించకండి, ఖచ్చితంగా శిక్షించండి అని చెప్పి ఒక ఛాలెంజ్ చేస్తూ మాట్లాడాడు. అలాంటి నాయకుడిని ఇప్పటివరకు ఎవరైనా చూసారా అంత డేర్గా డాష్గా మాట్లాడే నాయకుడిని? లేరు, చూడలేరు కూడా. ఎందుకంటే ఆయన వచ్చింది ఏదో రాజకీయాలు చేసి దోసుకోవటం, ఇట్లాంటి ఏదో దాచుకోవటం పంచుకోవటం ఇవి కాదు కదా ఆయన చేసే ఉద్దేశం. ఆయన ఏంటంటే నిజమైన ప్రజానాయకుడికి వచ్చాడు, ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు, చేపిస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పదే చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని ఈ ప్రజలు ఎలా ఇంటికి పంపించారో రేపొద్దున మనం చేయకపోతే మనకు అదే పరిస్థితి. ప్రతి ఒక్కడికి కూడా, ప్రతి ఎమ్మెల్యేకి మినిస్టర్లకు కూడా అదే క్లాసు బీకి వెళ్ళండి, మీ ప్రాంతాల్లో మీరు అభివృద్ధి చేయండి, పనులు పురమాయించారు. దానికి తోడు మనకేంటంటే ఢిల్లీ నుంచి మనకు ఫుల్ సపోర్ట్ ఉంది. మోడీ గారు మన రాష్ట్రం మామూలుగా అభివృద్ధి చెందదు, చాలా అభివృద్ధి చెందుతుంది. దేశంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరైనట్టు ఇప్పుడు ఢిల్లీ నుంచి సపోర్ట్ వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ 2029 కల్లా మంచి క్యాపిటల్తో మంచి అభివృద్ధితో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందంటారా? 100%. ఎందుకంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారికి చాలా ఇష్టం. ఆయన సిద్ధాంతాలు, మోడీ గారి సిద్ధాంతాలు ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. ఇటు దేశభక్తి, దైవభక్తి, ఇలా ప్రజలకి సేవ చేయాలనే భావాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి 100% 29 కావచ్చు, 28కే అభివృద్ధి చెందవచ్చు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని చూశారు కదా, ఈ డ్రామాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు అసెంబ్లీలో ఇప్పించండి అని చెప్పి హైకోర్టులో స్టే కూడా వేసారు. అది ఖచ్చితంగా బిల్లు సక్సెస్ అయ్యి ఈయనకి ప్రతిపక్ష హోదా వస్తుందంటారా? రాదు. ఎలా వస్తుంది? కానీ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతిపక్ష హోదా అంటే దానికి అట్లీస్ట్ 18 నెంబర్స్ 20 నెంబర్స్ ఉంటే, 25 నెంబర్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారం వస్తుందే. కానీ నువ్వు హైకోర్టులో స్టేలు, ఇంకా వేరే ఏదో ప్రయత్నాలు, ఇవన్నీ వేస్ట్ డ్రామా. అది రూల్స్ ఒప్పుకోని కాడికి నేను హైకోర్టులో స్టే ఆడితే ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు మరి చాలామంది ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ని, జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఇతను ప్రశ్న ఎత్తి అతను సమాధానం చెప్పడం, అతను ప్రశ్న ఎత్తి ఈయన సమాధానం చెప్పడం, అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా చూస్తారో సేమ్ అసెంబ్లీ సెషన్స్ కూడా అంతే ఎదురు చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే అసెంబ్లీకి రావట్లేదు. ఎందుకని అంటారు? ఖచ్చితంగా ఈ ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా మంచి ఫైట్ అయితే జరిగే అవకాశం ఉందంటారా? 100% రాలేడు. ఎందుకంటే వస్తే 5 సంవత్సరాల పరిపాలన గురించి సమాధానం చెప్పాల్సినట్టు ఉంటుంది. ప్రతి కార్యక్రమం గురించి ఏం చేశాడు, ఎలా చేశాడు, చాలా ఘోరంగా ఉంటుంది జగన్ బతుకు అసెంబ్లీకి వస్తే. అసెంబ్లీకే కాదు, ఈ రాష్ట్రంలో ఏదో తిరగాలో చేయాలో ఏదో అనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళినా కూడా చాలా ఘోరంగా నీచంగా ఉంటుంది. ప్రజలకు తెలిసిపోయింది ఈ పథకాలు, బటన్లు, గిటన్లు ఇదంతా షోయింగ్ పరిపాలన జనానికి పక్కాగా తెలిసిపోయింది. మరి ఫైనల్గా అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దారెటు ఆయన ఎటువైపు ఏ నిర్ణయాలు తీసుకుంటారనుకుంటున్నారు మీరైతే? జగన్ తీసుకోవడానికి ఏం లేదు. తనని తను కాపాడుకోవటం కోసం, తను జైలుకి ఉండటం కోసం అంతకు మించి తన పార్టీ నాయకులను కూడా ఎవరినే కాపాడుకోలేడు. జగనే కాపాడుకోలేడు. ఎందుకంటే 100% జైలుకి వెళ్తాడు. ఆ ఉచ్చు బిగుస్తుంది. దాన్ని సేవ్ చేసుకోవటం కోసం కూటముల్ని వీటిని ఢిల్లీ గల్లీ తిరిగే ప్రయత్నాలు చేసి ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప అవన్నీ మానుకుంటే మంచిది. జైలుకి వెళ్ళటం 100% సేఫ్ జగన్. థ్యాంక్ యూ.